వెల్కమ్ టు అభినవ్ భారత్ నీ రఫీ. దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు సిద్ధమైంది. ఈ రైలుకు సంబంధించి తొలి రూట్ను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. అస్సాంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడవనుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ రైలు టెస్టింగ్ సర్టిఫికెట్ పూర్తయినందున త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సర్వీస్ను జెండా ఊపి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఇటీవలే కోటా నాగ్డా సెక్షన్లో నిర్వహించిన ఫైనల్ ట్రయల్ రన్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ రైల్లో మొత్తం 16 కోచ్లు ఉండగా ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్లు ఉన్నాయి. ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. వ్యాపారవేత్తలు, కుటుంబాలు, విద్యార్థులతో పాటు పర్యాటకులు ఈ రాత్రిపూట ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. టికెట్ ధరల విషయానికి వస్తే ఆహారంతో కలిపి సుమారుగా థర్డ్ ఏసీకి 2300, సెకండ్ ఏసీకి 3000, ఫస్ట్ ఏసీకి 3600 వరకు ఉండొచ్చునని సమాచారం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ ఈ రైలు తీర్చిదిద్దారు. ఎర్గోనామిక్ బెర్తులు, ఆటోమేటిక్ డోర్లు, అత్యాధునిక లైటింగ్, శబ్దం రాకుండా ప్రత్యేక చర్యలు, కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ వంటి ఆధునిక హంగులు ఇందులో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో కూడిన ఈ వందే భారత్ స్లీపర్ రాత్రి ప్రయాణాల్లో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని రైల్వే శాఖ తెలిపింది. అయితే ఇక్కడ వందే భారత్ సంబంధించి చూసుకుంటే ఇంతకుముందు చూసుకుంటే మనకి స్లీపర్ క్లాసులు అయితే లేవు వందే భారత్లో. అయితే ఇప్పుడు కొత్తగా స్లీపర్ క్లాసులు అయితే టెస్ట్ చేయడం వల్ల ఇదంతా కూడా మంచిగానే ఉందని కేంద్ర ప్రభుత్వం భావించి అన్ని దేశంలోని అన్ని ప్రదేశాల్లో కూడా వందే భారత్ రైళ్ళకైతే ఈ విధంగా స్లీపర్ క్లాసులు అయితే అరేంజ్ చేద్దామని అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఉదాహరణ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వందే భారత్ ట్రైన్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రైన్కి సంబంధించి చూసుకుంటే సికింద్రాబాద్లో 5 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం పూట 2 గంటల వరకు కూడా విశాఖపట్నం చేరుకుంటుంది. అంటే చాలా స్పీడ్గా 8 నుంచి 9 గంటల టైం వరకు అదైతే అక్కడ రీచ్ అవుతుంది. కాబట్టి ఇంత టైం అంటే 8 నుంచి 9 గంటలు ప్రయాణికులు కూర్చొని వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 8 నుంచి 9 గంటలు అనేది తక్కువ టైమే. వైజాగ్కి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి 8 నుంచి 9 గంటలు అనేది తక్కువ టైం అయినప్పటికీ అంతసేపు కూర్చోవాలి అంటే ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అంతసేపు కూడా కూర్చొని ప్రయాణించడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా ఇవన్నీ వస్తున్నాయి అయితే వాళ్ళు కొంతవరకు అయితే ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఈ విధంగా స్లీపర్ క్లాసులు అనేవి దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అమలు చేస్తే వందే భారత్ ట్రైన్స్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సికింద్రాబాద్, వైజాగ్ మధ్య నడిచే ఈ వందే భారత్లో కూడా స్లీపర్స్ రావడం వల్ల ఇక్కడ ప్రయాణికులు అయితే కొంతవరకు ఉపశమనం అయితే కలుగుతుంది. ఎందుకు అంటే 8 నుంచి 9 గంటల సేపు కూర్చొని ప్రయాణించడం వల్ల అయితే వాళ్ళకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడ నొప్పులు వస్తాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే వాళ్ళు కొత్త రకమైన బెడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం పనుకోవడానికి అంటే మానవ శరీరానికి అనుగుణంగా బెడ్లు కూడా కన్వర్ట్ అయ్యే విధంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా అయితే కొత్త రకమైన బెడ్లు అంటే వరల్డ్ క్లాస్ సంబంధించిన వాటిలో వాడే బెడ్లు అయితే ఇక్కడ వాడుతున్నారు. కాబట్టి ప్రయాణికుల కోసం అయితే ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న వందే భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ అరేంజ్ చేయడం వల్ల అయితే ప్రయాణికులు అయితే ప్రశాంతంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.